మనసు బాలేనప్పుడు గుడికి పోతే ఆ గుడిలొచ్చే పాటలు, టీవీ స్క్రీన్‌ల మీద కనిపించే దేవుని వీడియోలు మనసును మస్తు నిమ్మలం చేస్తాయి. ఇక గుడిలో ఉన్నంత సేపు ప్రశాంతంగా అనిపిస్తది. అట్లా అన్ని గుడిలల్లో కాకపోయినా కొన్నిటి తాన టీవీలు పెట్టి దర్శనం కోసం ఎదురు చూసే పబ్లిక్‌కు యాష్ట రాకుండా చేస్తారు. కానీ మన తెలంగాణ తిరుపతైన యాదగిరి గుట్ట మీద మాత్రం ఎంతటి గొప్ప వీడియోలేస్తుర్రో ఎరికేనా? నా నోటితోన నేను ఆ ఘోరాన్ని చెప్పలేను గానీ మీరే చూడుండ్రి. మనిషి ప్రాణాలకు ప్రమాదం తెచ్చిపెట్టే అడ్డమైన కూల్ డ్రింకులను తాగొద్దని చెప్పాల్సింది పోయి పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట మీద కోకో కోలా యాడ్స్ ను బాగా జాప్తేస్తారంటే అర్థం చేసుకోరిగా ఎంత దిగజారిపోయిర్రో. దేవుని నామాలు మారుమోగాల్సిన జాగలకి ప్రైవేట్ యాడ్స్ ఏంది, పైసల కోసం ఎంతకైనా దిగజారిపోతారా అని మల్లోపాన్ని నిరూపించిరు కదా అని గుస్సాయితుర్రు సర్కార్ పనితనం మీద భక్తులు. హాగో గాదానికి సర్కార్కు లింక్ ఏంది అనేనా మీ డౌట్ అనుమానము? ఓ పారి మీరే సరిగ్గా ఆలోచించుర్రి. సర్కార్ పర్మిషన్ లేకుండానే యాదగిరి గుట్ట మీద ప్రైవేట్ యాడ్స్ వేస్తారా చెప్పుండ్రి? సర్కార్కు దీని గురించి తెలియదంటే నమ్ముతారా చెప్పుండ్రి? ఆడికి ఇదేం పద్ధతి అని పోయి ఏఈఓని అడిగితే ఈఓ డిఈఓ విదేశీ టూర్లలో ఉన్నారు, దీనికి నాకేం సంబంధం లేదనుకుంటా పొంతనలేని సమాధానాలు చెప్తుండట ఏఈఓ. మరి ఈడ ఇంత నీచానికి ఎగబడ్డారంటే రాను రాను పైసల కోసం గుడి చుట్టూ దేవుని బొమ్మలు తీసేసి ఇసొంటి అడ్డమైన యాడ్ల ఫోటోలు అతికిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో మనమని మాట్లాడుతుర్రు ఈ ముచ్చటెరికైన భక్తులంతా. మరి సర్కార్ దీని మీద ఏమన్నా రియాక్ట్ అయితే జర మంచిగుండు కదా, ఏమంటారులా?